ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేయగానే మనకి డెస్క్టాప్ మీద దిస్ పీసీ రీసైకిల్ బిన్ కొంతమంది పీసీల్లో కానీ ల్యాప్టాప్లో కానీ కనబడవు. వీటిని ఎలా తెచ్చుకోవాలి అంటే డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ పర్సనలైజ్ అని కనబడుతుంది కదా, ఈ పర్సనలైజ్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి థీమ్స్ అని కనబడుతుంది కదా, ఈ థీమ్స్లోకి వెళ్ళండి. మీరు కింద అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ డెస్క్టాప్ ఐకాన్ సెట్టింగ్స్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి డెస్క్టాప్ మీద రావడానికి 5 ఆప్షన్స్ ఉంటాయి. దిస్ పీసీ, రీసైకిల్ బిన్, యూజర్ ఫైల్స్, కంట్రోల్ ప్యానల్, నెట్వర్క్. మీకు ఈ 5 కావాలి అంటే ఈ 5 వీటి దగ్గర మార్కులు పెట్టుకుంటారు. నాకైతే ఈ 5 అక్కర్లేదు. ఇందులో కంప్యూటర్ అని ఉంది కదా, మనం విండోస్ ఓల్డ్ వెర్షన్స్ లో దిస్ పీసీని మై కంప్యూటర్ అని పిలిచేవాళ్ళం. అందుకే మనకి ఇక్కడ కంప్యూటర్ అని కనబడుతుంది. ఇక్కడ మార్క్ ఉండాలి. అలాగే రీసైకిల్ బిన్ దగ్గర కూడా మార్క్ పెట్టి అప్లై ఓకే. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి చూసారు అంటే మీకు దిస్ పీసీ, రీసైకిల్ బిన్ ఈ రెండు హైలైట్ అవుతాయి. మనకు ఒక్కొక్కసారి డెస్క్టాప్ మీద ఐకాన్స్ అన్ని హైడ్ అయిపోతాయి. ఇలా హైడ్ అయిపోతే మనం కంగారు పడాల్సిన పని ఏం లేదు. ఈ ఆప్షన్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ వ్యూ అని ఉంటుంది. ఈ వ్యూలో కింద మనకి షో డెస్క్టాప్ ఐకాన్స్ దగ్గర మార్క్ పెట్టుంది కాబట్టి ఇవన్నీ కనబడుతున్నాయి. అదే మీరు మార్క్ తీసేశారు అనుకోండి, ఇవన్నీ హైడ్ అయిపోతాయి. ఒకవేళ ఇలా హైడ్ అయితే సింపుల్ గా డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి వ్యూలో షో డెస్క్టాప్ ఐకాన్స్ అన్నారు అంటే ఇవన్నీ హైలైట్ అవుతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఒక లైక్ చేయండి. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.